తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది ఎప్పుడైతే పెరగదో సమస్యలు వస్తుంటాయి. మీరు ఇందాక అడిగారు కదా, ఎందుకు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా? మన దగ్గరికి వచ్చేసరికి పులి ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా 2. ఒకటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి, ఇంకొకటి కవాల్ టైగర్ రిజర్వ్ నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతం. ఈ 2 ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్స్ ఇవి. దేశంలోనే 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 2 మన దగ్గర ఉన్నాయి. అమ్రాబాద్లో చాలా సుమారు 30-35 టైగర్స్ వరకు ఉన్నాయి. అవి అవతల పక్కన ఉన్నటువంటి కృష్ణానదికి అవతల పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా, సో అటువైపు కూడా వెళ్ళొస్తుంటాయి. సో అక్కడ 30-35 సుమారు 27-28 వరకు పెద్దవి ఉన్నాయి. చిన్న కప్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఒక 7-8 కప్స్ వరకు ఉన్నాయి. అలాగే కవాల్ టైగర్ రిజర్వ్లో కూడా ఇప్పటికీ ఒక 7-8 రిపోర్ట్ అవుతుంటాయి ఇప్పటికీ. సో ఇప్పుడు ఈ 2 మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో తిరుగుతున్నటువంటి పులులు అక్కడి నుంచి వచ్చినటువంటివే. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే, మీరు ఇందాక చెప్పారు తడోబా అని. ఆ తడోబా, అలాగే ఇంకోవైపు తిప్పేశ్వర్ అని ఒక ప్రాంతం ఉంటుంది. తిప్పేశ్వర్ అండ్ తడోబా, ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ చేపట్టినటువంటి సంరక్షణ కార్యక్రమాల కారణంగా వాళ్ళ టైగర్ రిజర్వ్స్లో టైగర్ల సంఖ్య చాలా బాగా పెరిగిపోయింది. సార్ అక్కడ తిప్పేశ్వర్తో పాటు చంద్రపూర్ కూడా ఉంది కదా? చంద్రపూర్, ఇదంతా ఏంటి, తడోబా అనేది చంద్రపూర్ జిల్లా చంద్రపూర్ అనమాట. కాకపోతే అడవి ఆ ప్రాంతంలో ఉంటుంది, ఇది తడోబా ప్రాంతం. ఓకే. బలార్షా మీరు పేరు వినుంటారు. అవును. బలార్షా దాటి వెళ్ళాల్సి వస్తుంది, బలార్పూర్ అని కూడా అంటారు. అయితే అడవి ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఇటు తిప్పేశ్వర్ కానీ అవి, అంటే మిగతా ప్రాంతాల్లో కూడా అడవి ఉంది, లేదని కాదు. కాకపోతే టైగర్ రిజర్వ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఎక్కడైతే టైగర్స్ సంఖ్య ఎక్కువగా ఉందో వాటికి ప్రత్యేకంగా ఒక హోదా, టైగర్ రిజర్వ్ అనేటువంటి హోదా ఇచ్చేసి టైగర్లను మేస్తున్నారు. అంటే వాటి యొక్క సంఖ్యను పెంచడానికి కావాల్సినటువంటి సంరక్షణ పద్ధతులన్నింటినీ అమలు చేస్తున్నారు అనమాట. ఇది కూడా ఎక్కడ వచ్చిందంటే, మనది ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా 19th సెంచరీ ప్రాంతంలో 1,00,000 టైగర్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో, మన దేశంలో 1,00,000 టైగర్లు కాస్త అది కొన్ని వేలకు వచ్చింది స్వతంత్రం వచ్చే టైంకి. ఆ తర్వాత 70లకు వచ్చేసరికి 100లకు వచ్చింది. 1,00,000 పోయి 1,000 పోయి 100లకు వచ్చింది. 100లకు రాగానే వెంటనే ఈ టైగర్స్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టింది అనమాట. అందులోనే ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది. దాంట్లో భాగంగానే టైగర్ రిజర్వ్స్ ఏర్పడ్డాయి. ఓకే సార్, ఇప్పుడు కవాల్ టైగర్స్ నుంచి ఇటు తెలంగాణకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు తిరుగుతున్న పులి సిద్దిపేట, యాదగిరిగుట్ట. మరి ఆంధ్రప్రదేశ్లో రంపచోడవరం, తూర్పుగోదావరికి వచ్చిన పులి ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా అక్కడ నుంచే వచ్చింది సార్. ఏంటంటే, మీరు ఎక్కడి నుండి ఒకసారి కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి, అంటే మహారాష్ట్ర నుంచే వచ్చేసినాయి అనమాట ఇవన్నీ కూడా. అవునా? ఎస్. అయితే ఇవన్నీ కూడా ఇదేంటంటే ఒకే రకమైనటువంటి, మీరు ఒకసారి మ్యాప్ చూస్తే, ఆ మ్యాప్ కనుక మనం పరిశీలిస్తే, ఏది వెజిటేషన్ మ్యాప్, అంటే చెట్లు అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయని కానీ ఆలోచిస్తే క్లియర్గా ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తడోబా, ఆదిలాబాదు, తర్వాత కరీంనగర్, ఖమ్మము, ఈస్ట్ గోదావరి, ఇట్లా ఇదంతా కలిసే ఉంటుంది యాక్చువల్గా. మనం మ్యాప్ చూస్తే తెలుస్తుంది, ఆ పచ్చదనం కనిపిస్తుంది అనమాట. కాకపోతే రకరకాల కారణాల వలన అవి మధ్యలో ఫ్రాగ్మెంటేషన్ జరగడము, లేకపోతే వ్యవసాయానికి మారిపోవడము, ఇలా జరిగిందనమాట. కానీ నిజానికి అదంతా కలిసి ఉన్నటువంటిదే. అదంతా మళ్ళీ లాస్ట్కి, మళ్ళీ అది చివరికి వెళ్ళి అటు ఏది ఏఓబి మీరు ఇందాక అన్నారు కదా, ఒరిస్సా అటువైపు కూడా వెళ్ళిపోతుంది అది. ఓకే. అట్లా ఇదంతా కనెక్టింగ్ ప్యాచెస్ ఇవన్నీ కూడా. అయితే ఇంకొకటి ఏంటంటే, కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తడోబా, అలాగే మన దగ్గర కవాల్ టైగర్ రిజర్వ్, అలాగే ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఇవి టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిని కనెక్ట్ చేస్తూ కారిడార్స్ అనేటువంటివి ఉంటాయి. కారిడార్ అంటే వసారా అంటాం కదా, ఒక రూమ్ నుండి ఇంకో రూమ్కి వెళ్ళాలంటే మనం కారిడార్ నుంచి వెళ్తాం. అట్లాగే కొన్ని ప్రాంతాలు కారిడార్ ప్రాంతాలు ఉంటాయి, అక్కడి నుంచి కూడా వెళ్తుంటాయి అన్నమాట. అవి వెళ్ళి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా నుండి ఇంకొక ప్రొటెక్టెడ్ ఏరియా, లేక ఒక టైగర్ రిజర్వ్ నుండి ఇంకో టైగర్ రిజర్వ్ ఏరియాకి వెళ్తుంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా బయటికి రావడానికి కారణాలు కనుక గమనిస్తే, ఏవైనా కూడా, టైగర్ అనే కాదు ఏవైనా కూడా, ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ జరగాల్సి ఉన్నటువంటి కారణం ఆవాసం, వాటి యొక్క ఆవాసం నాశనం కావడం. అది మొట్టమొదటి కారణం. వాటి ఆవాసం దెబ్బతింటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. చెట్లు నరగడం కావచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి అనమాట.
అలాగే కొన్ని జంతువులను చంపడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఫస్ట్ ఆవాసం దెబ్బతినడం అనేటువంటిది ఒకటి. రెండవది ఆవాసం ముక్కలు కావడం, అంటే ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఒక పొడుగ్గా ఉన్నటువంటి ఏరియా ఉంది, మధ్యలో పెద్ద రోడ్ వెళ్ళడము, లేకపోతే మధ్యలో వ్యవసాయానికి అక్రమంగా చెట్లు కొట్టేయడము, ఆ ఏరియా మొత్తం క్లియర్ కావడము, ఇలాంటివి మన దగ్గర చాలా జరిగాయి. ఓకే. ఇక్కడనే కాదు, ఎక్కడైనా చాలా దేశం మొత్తంలో ఉన్నాయి, వేరే ప్రపంచ దేశాల్లో కూడా చాలా చోట్ల ఉంది. సో ఒకప్పుడు వాటి ఆవాసం ఎట్లయితే ఇంటాక్ట్గా ఉండేదో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ మన మనిషి యొక్క ఇంటర్ఫిరెన్స్ కారణంగా, దాంట్లోకి వ్యవసాయం పేరుతోటో లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు. అది ఇంకొకటి ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఆహారం లేకపోవడం సమృద్ధిగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, వారానికి దానికి ఒకటి కావాలి, తినాల్సిందే ఆహారం, తినడం కోసమే, అదే దాచిపెట్టుకోవడం కోసమే కాదు, తినడం కోసమే, అప్పటి వరకు తినడానికే. సో అవి కూడా ఏం చేస్తున్నారంటే హంటింగ్, అదే పోచింగ్ అంటారు, చంపేస్తుంటారు. అలా ఆహారం కూడా వాటికి దొరకదు. ఆహారం కూడా దొరకకపోవడం కూడా దానివల్ల కూడా అది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గర అంటే నీటి సౌలభ్యం కూడా ఉండాలి. సరే, అది తర్వాత ప్రయారిటీ అనుకోండి. ఇలా రకరకాల కారణాలు. ఇంకొకటి ఆడపులి అనుకోండి, మగపులి కోసం, లేక మగపులి ఆడపులి కోసం మేటింగ్, దాని గురించి కూడా వెళ్తాయి, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఇలా కొన్ని కిలోమీటర్ల మేరకు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఈవెన్ కొన్ని వందల కిలోమీటర్లు కూడా వెళ్తాయి. ఇవన్నీ కారణాలు వాటన్నిటికీ కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆవాసం నాశనం కావచ్చు, లేకపోతే అందులో వాటి యొక్క ఆహారం వాటికి దొరకకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఇంకా కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి కానీ వాటి సంఖ్య పెరుగుతుంది, టైగర్ల సంఖ్య పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తడోబానే అనుకో, తడోబాలో దేనికైనా కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం ఉందనుకోండి, దాంట్లో ఉండాల్సిన జనాభా ఉండాలి, అంతకంటే పెరిగిందనుకోండి అవి ఉండలేవు. మనుషులు కూడా అంతే, ఒక నలుగురికి కట్టినటువంటి ఇంట్లో ఇంకో నలుగురు పెరిగారనుకోండి, ఇద్దరు పెరిగారనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఎంత స్పేస్ కోసం మనం ప్రయత్నిస్తున్నట్టుగా అది కూడా. అదే టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్, దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి. అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? ఎస్, అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసాం ఈ విషయం. దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా సైన్స్ సార్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ ఓన్లీ. మనం అనుకుంటాం దాని గురించి మనకు తెలియక మాట్లాడతాం, కానీ ఎలా ఉంటుందంటే దానికి దొరికేటువంటి ఆహారాన్ని బట్టి దాని ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియాలో దానికి కావాల్సిన దుప్పులు, జింకలు, ఆహారం, నీళ్లు, అలాగే అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం ఉందనుకోండి, చాలు, అంతే. ఇక అది మిగతా ఏరియాకి పోదు, ఇక అవసరం లేదు. ఇంకా 5 కిలోమీటర్లనే ఉందనుకోండి, 5 కిలోమీటర్లే దానికి కావాల్సినవి ఉన్నాయనుకోండి, ఆ 5 కిలోమీటర్ల వరకు దాని టెరిటరీని ఏర్పరచుకుంటుంది. ఒకళ్ళు మీటింగ్ కావాల్సిందే, లేకపోతే అంటే అది కూడా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒకవేళ కావాలనుకుంటే వెళ్తే వస్తుంది, అది అంతే. అలాగే ఇంకేంటంటే మగ పులి యొక్క టెరిటరీలో ఆడపులుల యొక్క టెరిటరీ కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుంది. లేక వెళ్ళైనా వస్తుంది అది. ఓకే, సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారణాలలో దుప్పులు, జింకలు ఇట్లాంటి వాటిని చంపేయడం వలన వెళ్ళిపోతుంది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని దుప్పులు, జింకలు చనిపోయినాయి అనుకోండి, మనం చంపేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఏరియా 10 చదరపు కిలోమీటర్లు కాస్త 20 చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, మానవ ఆవాసాలు ఇంకేదైనా ఉంటే ఆ ఏరియా కూడా అందులోకి వచ్చేస్తుంది. అంటే దగ్గరలో అదే దానికి అంటే ఇంటరాక్షన్ అయ్యేటువంటి మనుషులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకు, ఇందాక చెప్పినటువంటి కారణాలు. సో అంటే దానికి దొరికే ఆహారాన్ని బట్టి, దాని యొక్క ఆవాసాన్ని బట్టి, దాని యొక్క టెరిటరీ ఆధారపడి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు. అంటే దీనికి కారణం ఎవరు, మళ్ళీ మానవ కార్యకలాపాలే. మానవ కార్యకలాపాల వల్లనే అట్లా అవుతుంటాయి.